ఈ విషయంలో మీరందరూ నాతో ఏకీభవిస్తారు గదా! ఈ మధ్య కాలంలో గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాల్లో అందరికి శ్రద్ధ పెరుగుతుంది. పాటిస్తున్నాం లేదు తర్వాత దేవుడెరుగు. కానీ ఇన్‌స్టంట్‌గా ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి అందించగలిగితే తక్కువ రేట్‌లో ఎగ్గబడి మరి కొంటున్నారు. ఇదైతే 100% పక్కా. మీరందరూ యాక్సెప్ట్ జేస్తారు గదా! సో, ఇందులో దీన్ని బట్టి మనం ఒకసారి లెక్కేసుకుంటే, మన షాప్‌లో అమ్మేటువంటి ఆ ప్రొడక్ట్ పానీయం ఏదైతే ఉందో, అది తాగడం కోసం షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని ఎదురు చూసేటువంటి ఒక మంచి ఇంట్రెస్టింగ్ బిజినెస్ గురించి మనం ఈరోజు మనం చూద్దాం. ఈరోజు మనం ఆహ్, అంటే దీని పేరు క్యారట్ బీట్రూట్ జ్యూస్ అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే దీని పేరు క్యారట్ బీట్రూట్ జ్యూస్. దీన్ని మనం కాస్త స్ట్రాంగ్‌గా తయారు చేసి అందిస్తే సరిపోతుంది. దీన్ని ఎట్లా తయారు చేయాలి? షాప్ ఎట్లా పెట్టాలి? ఇంటి దగ్గర చేయొచ్చా? ఏ రకంగా మన ప్రొడక్ట్‌ని అమ్మాలి? అసలు దీంట్లో ఏముంటాయి? బీట్రూట్‌లో ఫైబరు, విటమిన్ బి9, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి, హిమోగ్లోబిన్ పెంచి రక్తాన్ని శుద్ధపరిచి మన బరువు తగ్గడానికి కూడా బీట్రూట్ చాలా బాగా హెల్ప్ చేస్తది. క్యారట్ సంగతి అందరికీ తెలుసు. కళ్ళకి చాలా మంచిది. మనం తెల్లారిన దగ్గర నుంచి ఫోన్‌లో చూస్తుంటాం. సో, మనకి చాలా చాలా ముఖ్యం. మీలాంటోళ్ళకి, నాలాంటోళ్ళకి చేసేది నేను, చూసేది మీరు. మనందరికి చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఇవి డైలీ తినడం అంటే బీట్రూట్‌ని, క్యారట్‌ని డైలీ తినటం అంటే చాలా ఇబ్బందయిపోతుంది. అట్లా కాకుండా బీట్రూట్ అండ్ క్యారట్ మాల్ట్‌ని జ్యూస్ కాదు సారీ. మాల్ట్ తయారు చేస్తే ఎట్లా ఉంటుంది? దీన్ని మనం ఎట్లా సేల్ చేసుకోవచ్చు? దీనికి ఏం కావాలి ఫస్ట్? క్యారెట్, బీట్రూట్, బెల్లము, జీడిపప్పు, బాదం, యాలకులు ఇవన్నీ కావాలి. ముఖ్యంగా ఫస్ట్ అంటే ప్రాసెస్ చెప్తా చదువుతా. బీట్రూట్‌ని శుభ్రంగా చెక్కి, తొక్క తీసి, కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేయాలి. అది మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఒక స్టవ్ పెద్ద పెద్ద ఇనప మూకుడు పెట్టుకొని, దాంట్లో ఈ బీట్రూట్ గుజ్జు మొత్తం వేసి బాగా వేపాలి. ఎంతగా వేపాలంటే దాంట్లో తేమ మొత్తం పోయి పూర్తయ్యే వరకు ఆ బీట్రూట్‌కి సరిపడా బెల్లం వేసి కలపాలి. ఇంతలో బాదం పప్పు, జీడిపప్పు కూడా మిక్సీలో వేసి మెత్తగా పొడి కింద మనం తయారు చేసుకోవాలి. ఎంతగా అంటే ఆ పొడి అయ్యే వరకు అప్పుడు దాన్ని చల్లార్చి, దాని తర్వాత మిక్సీ కొట్టి పౌడర్‌లా తయారు చేసుకోవాలి. అప్పుడు వేయింగ్ మిషన్ మీద 100 గ్రాములు, 200 గ్రాములు అంటే మాల్ట్ అమ్ముతున్నాం మనం జ్యూస్ కాకుండా. దీన్ని వాళ్ళు వాటర్‌లోనో, పాల్లోనో కలుపుకొని తాగుతారు. సో, 200 గ్రాములు, అర కేజీ, కేజీ ఇట్లా స్టాండర్డ్ కవర్స్‌లో ప్యాక్ చేయాలి. అలాగే సేమ్ ప్రాసెస్ క్యారట్ మాల్ట్ కూడా. 2 రకాల మాల్ట్‌లు. ఒకటి క్యారట్ మాల్ట్, 2 బీట్రూట్ మాల్ట్ తయారు చేయాలి. సో, ప్రాఫిట్స్ ఒక కేజీ బీట్రూట్ మాల్ట్ పౌడర్ మనకి అమెజాన్‌లో రూ. 1000కి అమ్ముతున్నారు. సో, మనం 900, 800కి అట్లా అమ్ముకోవచ్చు. అంటే 100 గ్రాములు ఎంతకు పడినట్టు అమెజాన్‌లో రూ. 100కి అమ్ముతున్నట్టు కదా! కాబట్టి మనం ఎంత తక్కువకి అమ్ముకోగలిగితే అంత మంచిది. మనకు బీట్రూట్ ఒక కేజీ రూ. 60 వరకొస్తది. బెల్లము, మిగతా నట్స్ అనుకున్నాం కదా! అవన్నీ కలిపి ఇంకొంత యాడ్ చేసుకున్న ఓవరాల్‌గా మనకి ఒక కేజీ మాల్ట్ పౌడర్ తయారు చేయడానికి రూ. 250 ఖర్చవుతుంది. అది అవతల 650కి, 750కి మనం హ్యాపీగా అమ్ముకోవచ్చు. మనం వారానికి ఒక 20 కేజీల వరకు అమ్ముకున్న బంగారంలాగా మనకు లాభమొస్తది. అట్లాగే ఈ మాల్ట్ పౌడరు 2 రకాలుగా అంటే ఆహ్, బీట్రూట్ మాల్ట్, క్యారట్ అండ్ బీట్రూట్ మాల్ట్ ఇట్లా 3 రకాలుగా గనక అమ్ముకుంటే వారానికి ఎంత లేదన్నా 20,000 గ్యారంటీ‌గొస్తాయి. అదే వెంటనే బిజినెస్ ఇవాళ స్టార్ట్ చేసాం రేపు ఇంకా రాలేదంటంటే కాదు. టైం పడతది. మార్కెటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కామర్స్ సైట్‌లో రిజిస్టర్ అవ్వటం, ఇంటి దగ్గర వాళ్ళందరికీ బాగా చెప్పుకోవటం, మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక యాడ్ రన్ చేసుకోవచ్చు. మీ ఊరుందనుకో, మీ ఊర్లో వాళ్ళకి మాత్రమే కనిపించేలాగా యాడ్ రన్ చేసుకుంటే, ఊళ్ళో వాళ్ళు వాళ్ళే వచ్చి కొంటారు. దీనికి షాప్ అక్కర్లేదు. సెపరేట్‌గా మనం షాప్ అయినా పెట్టుకోవచ్చు. ఇంటి దగ్గరికైనా ఎగబడి చాలా కొంటారు. మీరు జిమ్స్ ఉంటాయి గదా! జిమ్‌లు గాని, మాల్స్‌లో గాని, హెల్త్ షాప్స్‌లో గాని, మెడికల్ షాప్స్‌లో గూడా వీటిని చాలా జాగ్రత్తగా తయారు జేసి బాగా అమ్ముకోవచ్చు. అట్లాగే ఎగ్జిబిషన్స్‌లో ఒక స్టాల్ తీసుకొని సెపరేట్‌గా ఒక కియోస్క్ తీసుకొని చిన్న ప్లేస్ చాలు. పెట్టుకొని అక్కడ గూడా చాలా జాగ్రత్తగా అమ్ముకోవచ్చు. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడేటువంటి ఆహ్, బిజినెస్ ఐడియా. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ చేసుకోగలరు. మీకు తెలిసిన ప్రతి కుర్రాడికి లేదా ప్రతి అమ్మాయికి వీలైనంత ఎక్కువ మంది జస్ట్ లింక్ తీసుకెళ్ళి అట్లా వాళ్ళకివ్వండి. 10 నెలల తర్వాతో, 10 రోజుల తర్వాతో, 10 వారాల తర్వాత వాళ్ళు చూస్తారు, చేస్తారు. సక్సెస్ అవుతారు లైఫ్‌లో బాగుపడతారు. ఆయన ఆ రోజు ఇచ్చినటువంటి లేదా ఆవిడ ఆ రోజు ఇచ్చినటువంటి లింక్‌ని చూసే నేను ఈ రోజు బెటర్ అయ్యానని వాళ్ళు అనుకుంటారు. మీకు తెలియపోవచ్చు మీరెవరో. బట్ అట్లా వెళ్లి ఎక్కడో ఒకడ ఉపయోగపడుతది. వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి.